శుభములు కలుగు నీకు. అయ్యో ఏమండి, నేనింత నెయ్యి వేసుకోను. అదేంటి మీ రాజస్థాన్లో అందరూ పూర్తిగా నేతిలోనే మునిగి తేల్తానంటారు? ఏమో, నాకు మాత్రం ఇంత నెయ్యి ఇష్టం ఉండదు. పోనీ నీకంతగా నెయ్యి తినడం ఇష్టం లేకపోతే ఆ ఇడ్లీ నీ పెళ్ళానికి వేసేయ్. ఏంటి అందరూ నా వంకే చూస్తున్నారు? మొగుడి పళ్ళంలోనే తినేవాళ్ళు మా రోజుల్లో. ఇప్పుడు ఒక ఇడ్లీ వేయమంటే గుడ్లేసుకుని చూస్తున్నారేంటి అందరూ? ఏమిటో విడ్డూరంలాగా. రేఖ, నా కడుపు నిండిపోయిందమ్మా. ఏమిటే ముసలి, మీ ఇద్దరు ఎందుకలా గొడవ పడుతున్నారు? వాళ్ళు గొడవ పడుతున్నారా? ఎప్పుడు? ఇప్పుడే. నువ్వు చూడలేదా? ఇప్పటి వరకు వాళ్ళు చూపులతోనే గొడవ పడ్డారు. చూపులతోనే గొడవ పడ్డవేంటి? మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? అయ్యో, నీకు తెలీదు అరుంధతి. వీళ్ళు రాత్రి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడుకోవడం లేదు. ఎదురు పడినా ఏదైనా అవసరం పడినా నిశ్శబ్దంగా చూసుకోవడం, ఏది అర్థం కానట్టు వెళ్ళిపోవడం. నాకెందుకో అనుమానంగా ఉంది. వికీ, నువ్వు చెప్పు, రాత్రి మీ మధ్య ఏమైనా జరిగిందా? అది ఏయ్ ముసలి, అబ్బాయి సిగ్గుపడుతున్నాడు కానీ నువ్వు చెప్పు, రాత్రి ఏమైనా జరిగిందా? చాలా ఆపుతారా? దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా తిన్నివ్వండి. ఈ ఇంట్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా నాకు తెలియకుండా మాత్రం జరగదు. నీకు తెలియదు అరుంధతి, మొగుడు పెళ్ళాల మధ్య మాటలన్నా ఉండాలి, గొడవలన్నా ఉండాలి. ఏదీ కాకుండా మాటలు లేకుండా మూగజీవులాగా మారిపోయారంటే మాత్రం ఆ మౌనం వెనుక ఏదో జరుగుతుందని అర్థం. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది. ఆపు ముసలి, మా మధ్యన ఊహించినట్టు ఏమీ జరగలేదు. అనవసరంగా అందరికీ లేనిపోని అనుమానాలు పుట్టించుకు. అనుమానం ఎందుకు పుట్టించడం? పుట్టించాల్సింది నలుసు. ఇదిగో, నేను తిండి తినాలా వెళ్ళిపోవాలా? సూర్యుడు ఉదయించాక అతను వస్తాడని అందరికీ నోటితో చెప్పాలా? ఆ వెలుగే చెప్పేదు నిజం అంతే. నా నోరు నొక్కితే మాత్రం అది జారిపోదు. నా గురించి నువ్వెందుకమ్మా తిండి మానేయడం? తిను తిను. ఈ వయసులో ఏదో పుణ్యకార్యం చేయించాలి గాని పాపాలు చేయకూడదు. నీ తిండి ఆపిన పాపం నాకెందుకు? తిను తిను. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఇద్దరి వల్ల
ఏదో మంచి జరిగింది అనిపిస్తుంది.